నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించిన అధికారులు, రాజకీయ పార్టీల నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో లక్ష్మీ కాలనీ వాసులు వినూత్న ఆందోళన. మైనార్టీ గురుకుల వసతి గృహం వేస్ట్ వాటర్ ఇళ్లలోకి వస్తుందని ఆందోళన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు నర్మల ప్రాజెక్టుకు జలకళ. మానేరు జలకళను పరిశీలించి అధికారులకు, ప్రజలకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్, ఎస్పీ. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి బ్యాంకులో కుప్పకూలిన రైతు. గుండెపోటుతో జంగంపల్లికి చెందిన రైతు పాలయ్య మృతి. జగిత్యాల జిల్లాలో 5,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన ఆత్మకూరు జీపీఓ రాజేష్. లంచం డబ్బులు సీజ్ చేసి రాజేష్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. గౌరవల్లి ప్రాజెక్టు కాలువలకు 250 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో కోహెడ మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్మసాగర్ పల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. తంగలపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. 3 షిఫ్ట్ల వారీగా వేగంగా కొనసాగుతున్న పనులు వచ్చే విద్యా సంవత్సరంలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తుందన్నారు. ప్రపంచ స్థాయి పాఠశాలలతో ఇవి పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దేశానికి ఆదర్శంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండనున్నాయని చెప్పారు. ఇప్పటికీ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం. భూములకు రైతులు సహకరించాలి. టూరిజం పార్కు నిర్మిస్తున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తున్నామని తెలిపారు. కరీంనగర్ 4 లైన్ల రోడ్డు విస్తరణ, అక్కన్నపేట రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువు, కోహెడ చెరువులు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఆత్మకూరు జీపీఓ రాజేష్ ఏసీపీకి చిక్కారు. లంచం డబ్బులు సీజ్ చేసి రాజేష్ను అరెస్ట్ చేసిన ఏసీపీ అధికారులు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరులో 5,000 లంచం తీసుకుంటూ జీపీఓ రాజేష్ ఏసీపీకి చిక్కారు. ఆత్మకూరు గ్రామ పంచాయతీలో జీపీఓగా పనిచేసే రాజేష్ 5,000 లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గ్రామానికి చెందిన మల్లేష్ పటేదార్ పాస్బుక్లో తప్పుగా వచ్చిన పేరును సర్చ్ చేసేందుకు జీపీఓను సంప్రదించగా 5,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని జీపీఓ స్వీకరిస్తుండగా ఏసీపీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి రికార్డ్ సీజ్ చేశారు. లంచం డబ్బులు 5,000 సీజ్, జీపీఓ రాజేష్ అరెస్ట్ చేశారు. కరీంనగర్ ఏసీపీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. కొండగట్టు జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలో విద్యుత్ వాహన సాంకేతికతపై 2 రోజుల శిక్షణ ప్రారంభమైంది. జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ త్రిబుల్ విభాగం ఆధ్వర్యంలో మ్యాట్లాబ్ మరియు సిమ్యులింక్ ఆధారిత విద్యుత్ వాహన సాంకేతికత అంశంపై శిక్షణ శిబిరం నిర్వహించారు. మ్యాథ్స్ వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆర్కన్స్ ఇన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల సహకారంతో 2 రోజుల పాటు జరిగే శిక్షణ ప్రిన్సిపల్ డాక్టర్ జె నరసింహ ప్రారంభించారు. 3-4 సంవత్సరం బీటెక్ విద్యార్థులు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాస్, ఈ త్రిబుల్ విభాగాధిపతి రాధాచరణ్, మ్యాథ్వర్క్స్ ఆర్కన్స్ ఇన్ సంస్థకు చెందిన అప్లికేషన్ ఇంజనీర్ పొనకంటి చందన, విద్యుత్ వాహనాల సాంకేతికత భవిష్యత్తులో అత్యంత ప్రాధాన్యమైన రంగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విద్యార్థులు ఇటువంటి పరిశ్రమ విద్యా సంస్థల సంయుక్త శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు నర్మల ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువన కురిసిన వర్షాలతో ఎక్కువ మానేరు నర్మల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. భారీగా వచ్చి చేరుతుండటంతో 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకే అవకాశం ఉంది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ పి గీతే నర్మల ప్రాజెక్టును సందర్శించిన మానేరు జలకళను పరిశీలించారు. నీటిపారుదల, రెవెన్యూ పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఎక్కువ మానేరు నర్మల ప్రాజెక్టులో ప్రస్తుతం 1.7 టీఎంసీలకు నీరు చేరింది. కూడవెల్లి, పల్వంచ వాగుల నుంచి 3,000 క్యూసెక్ల పైగా వరద వచ్చి చేరుతుంది. ఇదే స్థాయిలో వరద వస్తే గురువారం సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీటిపారుదల శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో యమధర్మరాజుకి పూజలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఆకుల నర్సయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ కోసం జయశంకర్ సార్ జీవితాంతం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన మహోన్నత వ్యక్తిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి ఒత్తేలు, సూపర్వైజర్ సువర్ణ, మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి బ్యాంకులో గుండెపోటుతో జంగంపల్లికి చెందిన రైతు బాలయ్య మృతి చెందారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రైతు అన్మల్ల బాలయ్య బ్యాంకులో గుండెపోటుతో మృతి చెందడం కలకలం సృష్టిస్తుంది. మధ్యాహ్నం గుండ్లపల్లి ఎక్స్ రోడ్లోని ఎస్బీఐ బ్యాంకుకు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన రైతు బాలయ్య డబ్బులు డ్రా చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు సిపిఆర్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. గుండెపోటుతో మృతి చెందారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో జంగంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ సర్పంచ్ లక్ష్మీ భర్త దీకొండ మధు ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టిస్తోంది. నారాయణపూర్ గ్రామ సభలో గ్రామ సర్పంచ్ భర్త మధును టార్గెట్ చేసి కొందరు ప్రజలు రెచ్చగొట్టి అవమానకరంగా మాట్లాడడంతో సర్పంచ్ భర్త నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గ్రామ సభలో నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలనే డిమాండ్పై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ని నిలదీశారు. గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకోవడంతో గ్రామ సభ రసబసగా మారింది. దీంతో మనస్తాపన చెందిన సర్పంచ్ భర్త మధు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో మధు కోలుకుంటున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆసుపత్రిలో మధును పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే హైదరాబాద్కు తరలించాలని సూచించారు. సర్పంచ్ గెలిచినప్పటి నుంచి కొందరు వివక్షత చూపుతూ అవమానకరంగా వ్యవహరించడంతోనే మధు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ముప్పు గ్రామంగా ప్రకటించక కొంతవరకే పరిహారం ఇవ్వడంతో బాధితులు 2 వర్గాలుగా విడిపోయి రాజకీయంగా విమర్శలు ఈ సంఘటనకు దారితీసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. దశల వారీగా ముంపు గ్రామంగా ప్రకటించి పూర్తి పరిహారం అందిస్తామని, ఇలా సర్పంచ్ పై నిందలు వేసి ఆయన ఆత్మహత్యకు పొరిగొల్పడం సమంజసం కాదన్నారు. ఆ ఊరికి చెందినటువంటి అనేక మంది గెలిచిన తెల్లారి నుంచే కుల వివక్షతోటి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి, వారి దృష్టిలో తీసుకెళ్ళాను. నేను కూడా చాలాసార్లు ధైర్యం చెప్పిన, నేను నీకు అండగా ఉంటాను, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటానని చెప్పిన. బట్ ఎక్కడ కూడా ప్రతిరోజు కూడా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కావాలని చెప్తున్నారు. కలెక్టర్ కంప్లైంట్ చేయడం, వివిధ స్థాయిల్లో కంప్లైంట్ చేయడం, ఇదని కూడా చాలా సిన్సియర్. ఇప్పటికి కూడా ఆయన కార్డియాక్ హార్ట్ పేషెంట్, ఇప్పటికి ఆల్రెడీ స్టంట్ పడ్డది. నేను చాలాసార్లు కూడా ధైర్యంగా చెప్తున్నాను, ఇట్లాంటి ధైర్యంగా ఉండి ఏం కాదు, మేము అందరం ఉన్నామని చెప్పినప్పుడు కూడా ఈరోజు మనస్తాపం చెంది ఓవర్ డోస్ టాబ్లెట్స్ వాడినట్టు ఇప్పుడైతే కొంత స్టేబుల్ ఉన్నట్టు కనబడుతుంది. డాక్టర్లు అయితే 24 hours వరకు అబ్జర్వేషన్ ఉంటారు. అప్పుడే 24 hours వరకు మేము డిసిషన్ తీసుకుంటామని చెప్తున్నాను. నేను ఒకవేళ ఇబ్బంది ఏమైనా ఉంటే హైదరాబాద్ కూడా తరలించడానికి ట్రై చేస్తాను. తెలియదు ఆ గ్రామంలో మరి ఎవరు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లాలో సిపిఐ ప్రచార జాతర ప్రారంభించింది. ఈ నెల 14 వరకు జిల్లా వ్యాప్తంగా సాగే ప్రచార జాతను కరీంనగర్లోని పద్మానగర్ వద్ద సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకరెడ్డి ప్రారంభించారు. తొలి రోజు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచార జాతర తిరుగుతుందని, 14 వరకు జిల్లా వ్యాప్తంగా తిరిగి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి కేంద్ర ప్రభుత్వం మతతత్వ ధోరణితో కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఎన్నికల్లో సైతం ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజకీయం వ్యాపారంగా మారిందని, డబ్బులు ఉన్న వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే పరిస్థితి నెలకొందని, ఇలాంటి పరిస్థితిలో ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించి పేదవాడు సైతం ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజా సమస్యలతో పాటు ప్రజాస్వామ్యంలో నెలకొన్న లోటుపాట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచార జాథా నిర్వహించి సెప్టెంబర్ 1న చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా గతం తొక్కుతామని తెలిపారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియపరిచేందుకు చైతన్యపరిచేందుకు ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించబడతా ఉన్నాయి. బదలావ్ జరూరీ హై, మార్పు కావాలి. దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ద్రవ్యోల్బణం పెరిగిపోయి ధరలకు హద్దు లేకుండా పోతున్నాయి. నిత్యావసర ధరలు కొనుగోలు శక్తి రోజు పడిపోతున్నాయి. విద్య, వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ మోజులో ప్రయాణిస్తున్నారు. పేదోళ్ళకి అందుబాటు లేకుండా పోయింది. వైద్యం మరింత ఎక్కువగా ప్రియమైపోయి ఖర్చుతో కూడుకున్నందువల్ల వైద్య సాయం పేదలకు అందట్లేదు. అంతేకాకుండా ఉపాధి అవకాశాలు కొరబడతాం. మరోవైపున కార్మికులకు సంబంధించి 29 చట్టాలు పోరాడి సాధించుకుంటే వాటిని రద్దు చేసి 4 కోట్ల కింద విభజించి సమ్మె హక్కును అరింపజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ ఉద్యోగాలకు సంబంధించి చూస్తే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే అరకొర బతుకులు, భద్రత లేని బతుకులు, బజారు బతుకులాగా తయారైన సమాన పనికి సమాన వేతనం అని చెప్పి కనీస వేతనం అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా దాన్ని మోడీ అమలు చేయలేదు. అంటే ఒక రకంగా యువకుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ దిక్సూచి ప్రొఫెసర్ జయశంకర్ అని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం కొనియాడారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. జయశంకర్ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీల్ రావుతో పాటు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, కార్పొరేటర్ బంగళ పవన్, వాసల రమేష్, చంద్రశేఖర్, జితేందర్, కోఆప్షన్ బల్విందర్ సింగ్, కన్నె కృష్ణ, కట్కం లోకేష్, గొట్టిముక్కల రమణ, నాంపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం, సునీల్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం పడిన తపన, అందించిన మార్గదర్శకత్వం ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చివరి వరకు నరనరాన జీర్ణించుకొని యువతను, విద్యార్థులను ఉద్యమం వైపు నడిపించిన గొప్ప సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న సామాజిక తెలంగాణ సాధన కోసం ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. వేమ్లవాడలో లక్ష్మీపూర్ కాలనీ వాసులు రోడెక్కారు. మైనార్టీ గురుకుల వసతి గృహం వేస్ట్ వాటర్ ఇళ్లలోకి వస్తుందని ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో లక్ష్మీ కాలనీ వాసులు వినూత్న ఆందోళనకు దిగారు. కాలనీలోని మైనార్టీ గురుకుల పాఠశాల వసతి గృహం వేస్ట్ వాటర్ ఇళ్లలోకి వస్తుందని రోడ్డుకి ఆందోళనకు దిగారు. దారికి అడ్డంగా ముళ్ల కంచె వేసి తాడు కట్టి రాకపోకలను అడ్డుకున్నారు. ఎవరికి చెప్పినా తమ గూడు పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. మురుగు నీరు ఇళ్ల మధ్యకు రాకుండా డ్రైనేజీ కాలువ నిర్మాణం చేపట్టే వరకు కదలమని రోడ్డుపై బటాయించారు. వెంటనే స్థానికులు, మున్సిపల్ అధికారులు చేరుకుని సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లక్ష్మీపురం బండర్ నగరు మాకు ఇళ్ళతో టార్చర్ ఉంది. మేము పొద్దుగాల వచ్చి కూడిపోయినాం. కూడిపోతే మళ్ళీ తానాలు చేసి చూసే వరకు మళ్ళీ తీసిండు. మళ్ళీ తానాలు చేసి వచ్చి కూడిపోయినాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ తీసిండు. మళ్ళీ ఇప్పుడు కూడిపినాం. మాకు ఇదే టార్చర్ అవుతుంది. పోరగాళ్ళు చిన్నోళ్ళు ఉన్నారు, అంతా 2-3 ఏళ్ళ పిల్లగాళ్ళు ఉన్నారు. మాకు జగిత్యాల జిల్లా కండ్లపల్లి మోడల్ స్కూల్ 7వ తరగతి విద్యార్థిని అదృష్టం కలకలం సృష్టిస్తుంది. మోడల్ స్కూల్లో 7వ తరగతి చదివే షేక్ అక్స్నా నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. బాలిక అదృష్టంపై తల్లిదండ్రులకు మోడల్ స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సమాచారం ఇవ్వగా పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్లోనే డ్రెస్ మార్చుకుని వెళ్లినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. బుక్స్, బ్యాగ్, బోట్లు స్కూల్లోనే వదిలి బాలిక వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. స్కూల్ బ్యాగ్లో నోటు లభించింది. తల్లిదండ్రులతో ఇబ్బందిగా ఉందని, చాలా మంది ఇబ్బంది పెడుతున్నారని అంటూ నోట్లో బాలిక రాసింది. ఇక్కడ ఉండలేను, చనిపోవడానికి వెళ్తున్నానంటూ నోట్లో బాలిక పేర్కొన్నారు. టీచర్ క్లాస్లో బిజీగా ఉన్న సమయంలో స్కూల్ నుంచి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే బాలిక వెళ్ళిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. మాది కండ్లపల్లి మోడల్ స్కూల్. మన దగ్గర 7th క్లాస్ చదువుతున్న అక్సా షేక్ గత 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మన దగ్గరనే చదువుతున్నది. ఆమె నిన్న 5వ తారీఖు నాడు పొద్దున స్కూల్కి యథావిధిగా వచ్చింది. వచ్చేటప్పుడు ఆమె ప్లాన్గా బ్యాగులో ఒక డ్రెస్సు, ఒక స్కార్ఫ్ తీసుకొని వచ్చింది. వచ్చి నార్మల్గా క్లాస్ యాజ్ యూజువల్గా విన్నది. 3:30కి మనకు ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంలో ఆ అమ్మాయి బయటకు వెళ్ళడం జరిగింది. 3 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్గా బ్రేక్ టైంలో ఆమె బయటకు వెళ్ళడం జరిగింది. మేము ఎప్పుడైనా కూడా మా పీఈటీని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెడతాం. ఇన్ వార్డ్, అవుట్ వార్డ్ ఎప్పుడైనా కూడా మెయిన్ గేట్లో మా పీఈటీ ఉంటాడు. పీఈటీకి 3 days ట్రైనింగ్ ఉండడం వల్ల పీఈటీ ట్రైనింగ్లోకి వెళ్ళిండు. అదేవిధంగా హెచ్ఎం గారు కూడా 3 రోజులు ట్రైనింగ్ ఉండడం వల్ల హెచ్ఎం గారు కూడా ట్రైనింగ్కి వెళ్ళిండు. నేను ఇన్ఛార్జ్ సీనియర్ పీజీటీ కాబట్టి ఇన్ఛార్జ్గా ఉన్నా.
నాకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. నాకు ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ 10th క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెట్టిన కాబట్టి సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ నేను ఇన్విజిలేషన్ చేసుకుంటూ అక్కడే ఉన్నా. సో నేను ఇన్విజిలేషన్లో ఉన్న పీఈటీ లేకపోవడం, ఇంకో పీఈటీకి ఇన్ఛార్జ్ ఇచ్చినాం, ఇది ఇన్వార్డ్ అవుట్ వార్డు. సో ఆ పీఈటీకి థర్డ్ పీరియడ్లో ఆయన ఒకేషనల్. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కమిషన్లో పార్టీలేనని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిషన్లు కావాలంటే భిక్షాటన చేసినా ఇస్తామని తెలిపారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ సాధన కోసమై విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సకల జనులు సమ్మె ఈ తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఆ రోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నాశనం చేసింది. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ. రాహుల్ బాబా హైదరాబాద్కి వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండు. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు, 4,000 నిరుద్యోగ వృత్తి అని చెప్పిండు, 10 లక్షల వడ్డీ లేని రుణాలని చెప్పిండు. యువ వికాస్ కార్డు కింద విద్యార్థులకు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ వైఖరిని ప్రజలోకి తీసుకురావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన టీపీసీసీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతం, మేధావుల విభాగం విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని సమర్థవంతంగా ప్రజలోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై మేధావులు కీలక పాత్ర పోషించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మేధావుల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించి సమాజ నిర్మాణంలో వారి ఆలోచనలు, సూచనలు ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణను వేగవంతం చేయాలని నిర్ణయించాము. ఈ సమావేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ సేల్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ దావల్, వైస్ చైర్మన్ పుష్ప లక్ష్మణ్, టీపీసీసీ మేధావుల విభాగం రాష్ట్ర చైర్మన్ అనంతుల శ్యామ్ మోహన్, రాష్ట్ర నాయకులు, మేధావుల విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. 80% పెట్రోళ్లలో 20% ఇథనాల్ మిశ్రమంను కలపడం వల్ల భారీగా వాహనదారులు నష్టపోతున్నారని ప్రముఖ వ్యాపారవేత్త దినేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ కంపెనీలన్నీ జాతీయవాదమైన తర్వాత వినియోగదారుల దోపిడీ భారీగా జరుగుతుందని ప్రముఖ వ్యాపారవేత్త, తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ సంఘం అధ్యక్షులు దినేష్ రెడ్డి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ వ్యవస్థలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని K6 ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇథనాల్ 20% పెట్రోలియం కలపడం ద్వారా భారీగా వాహనదారులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని రిఫైనర్ ఆయిల్ రంగంలో దేశం అత్యధిక లాభాలు పొందుతుందన్నారు. ఆయిల్ కంపెనీలన్నీ కేంద్ర ప్రభుత్వాలకు క్యాష్ కౌస్గా మారాయన్నారు. ప్రభుత్వాలు సామాన్యులకు గరాన మోసం చేస్తున్నారని దినేష్ రెడ్డి ఆరోపించారు. ఈ భారీ స్కామ్పై కేంద్ర ప్రభుత్వాలు పీఎంఓ కార్యాలయాలకు, సిబిసిఐడి వారికి ఫిర్యాదు చేశామని చెప్పారు. డాలర్తో మన చమురు రేట్ అనేది వరల్డ్ వైడ్ ముడిపెట్టారు. ఎప్పుడు అంటే 1971లో ఆయిల్ క్రైసిస్ అనేది వచ్చింది. అంటే మిడిల్ ఈస్ట్లో అనుకోకుండా ఓ రకమైన యుద్ధాలు జరిగి, ఎస్పెషల్లీ ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ వీళ్ళ మధ్యన 69లో జరిగిన తర్వాత 71లో ఒకటి ఆయిల్ షాక్ అంటారు దాన్ని. దాని తర్వాత అమెరికా ఏం చేసిందంటే తను బలోపేతం కావడానికి సౌదీ అరేబియాకు ప్రొటెక్షన్ ఇస్తూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటికీ చమురు డాలర్ ద్వారానే చమురు యొక్క లావాదేవీలు జరగాలనే ఒక కండిషన్ పెట్టింది. సరే, డాలర్ ద్వారా జరిగిందా, బంగారం ద్వారా జరిగిందా మనకెందుకు అనుకోవచ్చు. కానీ యాక్చువల్ అక్కడ బంగారాన్ని రీప్లేస్ చేసి డాలర్ ద్వారా చేయడం నుంచి డాలర్ అనేది బలోపేతం అవుతూ అమెరికన్ ప్రభుత్వానికి సమాజంలో వనరులు అందరికీ సమానంగా అందాలనేదే మనందరి ఆలోచన కావాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారు, కానీ నరులు సమానంగా పంచుకోవాలన్నది సామాజిక న్యాయం అన్నారు. అగ్రవర్ణ మిత్రులు ఒకసారి పునరాలోచించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. 100 మందికి 100 రొట్టెలు ఉంటే తల ఒకటి తినడం న్యాయం, ధర్మం. కానీ 10 మంది బలవంతులు 90 రొట్టెలు తింటుంటే 90 మంది బలహీనులు 10 రొట్టెలు తింటున్నారని ఇది న్యాయమా, ధర్మమా అని ప్రశ్నించారు. భారతదేశంలో ఎప్పుడు ఏ పరివర్తన వచ్చినా అగ్రవర్ణాలోని ప్రజాస్వామ్యవాదులు కలిసి వచ్చి ఆ మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. ఇవాళ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కవిత మాట్లాడారు. క్షత్రియుడైన గౌతమ బుద్ధుడు సమూ మహారాజు స్ఫూర్తితో అగ్రవర్ణాల మిత్రులు సామాజిక న్యాయం కోసం కృషి చేయాలన్నారు. గౌతమ బుద్ధుడు సాహు మహారాజు ఆదర్శంతో సామాజిక న్యాయం కోసం టీఆర్ఎస్ పాటుపడుతుందన్నారు. దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో దొరలనందరినీ గడిల నుంచి తరిమి కొట్టడంతో ఆర్థికంగా ఉన్న అసమానతలను
వివక్షను తొలగించే ఒక అడుగు పడిందన్నారు. కానీ సామాజికంగా కుల వివక్షపై జరగాల్సిన పోరాటాలు అనుకున్నంత స్థాయిలో జరగలేదన్నారు. అందుకే తెలంగాణలో ఇప్పటికీ కుల వివక్ష, సామాజిక అన్యాయం జరుగుతుందన్నారు. ఈ న్యాయం చేసేందుకు టీఆర్ఎస్ సంకల్పం తీసుకుంటుందన్నారు. సామాజిక న్యాయంపై కవితకు ఏం సంబంధమని కొంతమంది మాట్లాడతారు. అలాంటి వారికి చెప్తున్నా చెవులు విప్పి వినాలన్నారు. నేను ఒక అగ్రవర్ణంలో పుట్టాను. ఇది నా చేతుల్లో లేని పని. కానీ నేను ఎలా జీవించాలి, ఎవరి కోసం పనిచేయాలో మాత్రం నా చేతిలో ఉందన్నారు. అందుకే అణగారిన వర్గాల కోసం కనీసం వార్డు మెంబర్ కూడా కాలేకపోయిన కులాలతో కలిసి పనిచేస్తూ వారికి సాధికారత తెచ్చే వరకు నా జీవితం అంకితం చేస్తున్నానని చెప్పారు. విదేశాలకు వెళ్తున్న మనవారిని అక్కడి వారు వివక్ష చూపుతుంటే అది రేసిజం అంటున్నా. మరి మన పక్కనే ఉన్న వివక్షను తుడిచివేయద్దా అని అన్నారు. స్వతంత్రం వచ్చిన నాడే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారో ఆనాడే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు మన దేశం అమెరికాతో పోటీ పడేవారమన్నారు. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని ఈ మీటింగ్ కాగానే చాలా మంది పల్లికి ఇచ్చుకుంటూ అడుగుతారు, ఈమెకేం సంబంధం సామాజిక న్యాయంతోనని. వారికి చెప్తున్నా, చెవులు తెలుసుకొని వినాలి. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ 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 ఎట్లా జీవించాలో, ఎట్లా పనిచేయాలో, ఎవరి కోసం పనిచేయాలో, ఏ విధానంతో పనిచేయాలో అది నా చేతిలో ఉంది. అది నా చేతిలోనే ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని అణగారిన వర్గాలతోని, అణచివేయబడ్డ కులాలతోని, ఇప్పటికీ కనీసం ఒక వార్డు మెంబర్ కానటువంటి కులాలతోని, గ్రామ పంచాయతీ ముఖం తెలవని కులాలతోని, అసెంబ్లీ ఎట్లుంటుందో అర్థం కానటువంటి కులాలతోని, వారితోని కలిసి పనిచేసి వారితోని భుజం తట్టి తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 10 నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన 1.05 కోట్ల మంది పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు వివరించారు. ఆగస్టు 10న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే రోజున మొత్తం 19 నియోజకవర్గాల్లో ఒకేసారి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య ప్రొఫెసర్ కె జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, మెత్కు ఆనంద్, చందర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ కి ఘన నివాళులర్పించారు. గోల్డ్ లవర్స్ ఆభరణాల కొనుగోలుదారులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తుంది. పులియర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు చోటు చేసుకున్న పరిమాణాలు, ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో దేశంగా పసిడి ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకునేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాములపై 2,890 భారీగా పెరిగి 1,49,730 మార్కుకు చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములపై రూపాయలు 2,650 ఎగబాకి ప్రస్తుతం 1,37,250 వద్ద నమోదైంది. ఇక కేజీ వెండి ధర ఎలాంటి తగ్గుదల లేకుండా 2,40,000 వద్ద కొనసాగుతుంది. కొన్ని సంక్షిప్త వార్తలని చూద్దాం. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ గండ్ల రాజేష్, ఉప సర్పంచ్ రాజేందర్, కిసాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ శ్రావంతి, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పోతుల పురుషోత్తం మాట్లాడారు. గురుసత్ రవిదాస్ మహారాజ్ 650వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమరసత సంకల్ప అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కొన్ని మండలాల వార్తలు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న జరిగే జైల్ భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు జిల్లా కేంద్రంలోని ఏఐటీసీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు బి భూమయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఓమయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతుందని ఆరోపించారు. కార్మిక రైతు వ్యవసాయ కూలీ రంగాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఈ విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈ నెల 10న దేశవ్యాప్తంగా కార్మిక రైతు సంఘాలకు జైల్ భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని చేయాలన్నారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపివేయాలని డిమాండ్ చేశారు. జైలు భరోసా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10న జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలతో ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన చేపడతామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో వివిధ కార్మిక సంఘాల నాయకులు హనుమన్లు, కిరణ్, విఠల్, మల్లికార్జున్, గోవర్ధన్, భాను, నర్సయ్య, సాయిలు, ఆలి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా భవేష్ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10:45 సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ను అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత తదితరులు సదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ను వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమావేశమై వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్లో గల శ్రీరామ గార్డెన్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 60కి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని ధన్పాల్ తెలిపారు. ప్రధానంగా 2000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ తదితర విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య వారధిగా నిలిచి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిజామాబాద్ యువతలో ఎంతో ప్రతిభ ఉందని, వారికి సరైన మార్గదర్శనం అందించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ప్రముఖ కంపెనీలను నేరుగా ఇందూరుకు తీసుకురావడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి బయోడేటా, విద్యార్థుల ధ్రువపత్రాల పత్రాలు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఉదయం 9 గంటల నుంచి హాజరు కావాలని కోరారు. అలాగే జాబ్ మేళాకు సహకరిస్తున్న కంపెనీలు, వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానీయుడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం నిరంతర పోరాటం చేసిన గొప్ప మేధావి, విద్యావేత్త, ఉద్యమకారుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. సమాజ అభివృద్ధి, విద్యా వికాసం, సామాజిక న్యాయం, ప్రాంతీయ సమానత్వం కోసం ఆచార్య జయశంకర్ చేసిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజల ఆకాంక్షల సాధనకే తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వమని కొనియాడారు. ఆచార్య జయశంకర్ చూపిన మార్గంలో నడుస్తూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, జిల్లా రెవెన్యూ అధికారి పాండు, పీసీ వెల్ఫేర్ నర్సయ్య, టీఎన్జీఓ అధ్యక్షుడు నరళ వెంకటరెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఫిజో అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, సెక్రటరీ సాయిరెడ్డి, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధిపతులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించిన అధికారులు, రాజకీయ పార్టీల నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో లక్ష్మీ కాలనీ వాసులు వినూత్న ఆందోళన. మైనార్టీ గురుకుల వసతి గృహం వేస్ట్ వాటర్ ఇళ్లలోకి వస్తుందని ఆందోళన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు నర్మల ప్రాజెక్టుకు జలకళ. మానేరు జలకళను పరిశీలించి అధికారులకు, ప్రజలకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్, ఎస్పీ.
కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి బ్యాంకులో కుప్పకూలిన రైతు గుండెపోటుతో జంగంపల్లికి చెందిన రైతు పాలయ్య మృతి. జగిత్యాల జిల్లాలో 5,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన ఆత్మకూరు జీపీఓ రాజేష్. లంచం డబ్బులు సీజ్ చేసి రాజేష్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.